కాంగ్రెస్ ప్రజాపాలనలో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఖాళీ బిందెలు దర్శనమిస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం కొత్తూరు గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. అశ్వారావుపేట వేలేరుపాడు రహదారిపై ఖాళీ బిందెలతో మహిళలు బైఠాయించారు. తమ సమస్యకు శాశ్వత పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని మొండికేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మిషన్ భగీరథ నీటి సరఫరా కూడా సక్రమంగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాల్గొని స్థానిక ప్రజా ప్రతినిధులు ఈ సమస్యకి పరిష్కారం చూపించి కొత్తూరు గ్రామానికి నీటి కొరతను నిర్మూలించవలసిందిగా కోరడం అనేది ఇవాళ గ్రామ ప్రజలు విన్నవించుకోవడం అనేది జరుగుతుంది. కాంగ్రెస్ ప్రజాపాలనలో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఖాళీ బిందెలు దర్శనమిస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం కొత్తూరు గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. అశ్వారావుపేట వేలేరుపాడు రహదారిపై ఖాళీ బిందెలతో మహిళలు బైఠాయించారు. తమ సమస్యకు శాశ్వత పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని మొండికేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మిషన్ భగీరథ నీటి సరఫరా కూడా సక్రమంగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తూరు గ్రామానికి నీటి కొరతను నిర్మూలించవలసిందిగా కోరడం అనేది ఇవాళ గ్రామ ప్రజలు విన్నవించుకోవడం అనేది జరుగుతుంది.